హజరత్ హసన్ బస్రీ రహీమహుల్లా వారికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి సందర్భం ఉంటుంది. ఆయన వద్దకు ఒక వ్యక్తి వచ్చి కరువు కటాక్షాలకు సంబంధించి ఫిర్యాదు చేస్తారు. అప్పుడు ఇమాం హసన్ బస్రీ అంటారు, నువ్వు అస్తగ్ఫార్ చదువు, అల్లాతో క్షమాపణ కోరుకో అంటారు. ఆ తర్వాత మరో వ్యక్తి వచ్చేసి తన దారిద్ర్యం గురించి ఫిర్యాదు చేస్తారు. ఆ వ్యక్తితో కూడా ఇమాం హసన్ బస్రీ గారు నువ్వు అస్తగ్ఫార్ చదువు అంటారు. ఆ తర్వాత ఇంకో వ్యక్తి వచ్చేసి ఈ విధంగా అంటాడు, నాకు సంతానం కలగడం లేదు అంటే ఆ వ్యక్తి కూడా ఆయన అస్తగ్ఫార్ చదువు అంటారు. ఇంకో వ్యక్తి వచ్చేసి నా తోట ఎండిపోయిందంటే నువ్వు కూడా ఇస్తగ్ఫార్ చదువు, అస్తగ్ఫిరుల్లా అని అల్లాతో క్షమాపణ వేడుకో అంటారు. అక్కడ ఉన్న ఒక వ్యక్తి అంటారు, మీరు అన్నింటికీ ఒకే మందు ఇస్తున్నారు, అది అస్తగ్ఫిరుల్లా అని, ఏంటి మీరు అలా చేస్తున్నారంటే అప్పుడు ఇమాం హసన్ బస్రీ ఇలా అన్నారు, ఈ సమస్యలన్నింటికీ అల్లా చూపిన పరిష్కార మార్గం ఇదే, మీరు అస్తగ్ఫిరుల్లా చదవండి అని చెప్పారు.